చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ చేసిన సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉందని కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. సమాజానికి దిక్సూచిగా మారిన చేయుత సంస్థ చేయుత 8వ వార్షికోత్సవ వేడుకలు స్థానిక అంబేద్కర్ భవన్లో శనివారం వ్యవస్థాపకులు డాక్టర్ మొండి రవికుమార్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. తొలుత చేయుత సంస్థ కార్యదర్శి ఎంఏ అలీం స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా ఎంపీ ఉదయ్, శాసనసభ్యులు వనమడి కొండబాబు, శాసనమండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖర్, శ్రీమతి కరి పద్మశ్రీ ప్రభుత్రులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ సంవత్సరానికి ₹1,00,000 చొప్పున మరియు చేయుత సంస్థకు ఆర్థిక సహకారాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. తన ఎంపీ ల్యాండ్స్ నుండి మరో ₹5 లక్షల అందజేస్తానని అన్నారు. చేయుత చేసిన సేవా కార్యక్రమాలు సంతృప్తిగా ఉన్నాయని, ప్రభుత్వానికి సమాంతరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురిని ఆదుకున్న అభినందనీయమని ఎంపీ అన్నారు. శాసనసభ్యులు కొండబాబు మాట్లాడుతూ సంస్థ అనతి కాలంలోని ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపిందని కొనియాడారు. చేయుత సంస్థకు తన పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటుందని కొండబాబు ప్రకటించారు. అనంతరం డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ గత 7 సంవత్సరాల కాలంలో సుమారు ₹14 కోట్ల విలువ చేసే సేవా కార్యక్రమాలు నిర్వహించామని, దాని ద్వారా అనేక మంది లబ్ధి పొందారని చెప్పారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో చేయుత కమిటీ సభ్యులు విశేష కార్యక్రమం నిర్వహిస్తూ సమాజానికి తన వంతు బాధ్యత నిర్వహిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా కొంతమందికి వైద్యం కోసం ఆర్థిక సహాయం చేశారు. ఒక వికలాంగుడికి ట్రైసైకిల్ ను అందజేశారు. 2 మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు. అందరికీ అన్నం పెట్టే 30 మంది ఆదర్శ రైతులకు గౌరవ పురస్కారాలు అందజేశారు. విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్ది ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే 130 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు గౌరవ పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత జి శ్యామ్తో పాటు చేయుత సంస్థ చింతా నారాయణమూర్తి, షేక్ వలీ భాషా, మలబార్ గోల్డ్ కాకినాడ షోరూం ప్రతినిధి వి శ్రీకాంత్, ఎన్టీపీసీ విశ్రాంతి ఉద్యోగులు సంఘ ప్రతినిధి ఆచార్తో పాటు పలువురు పాల్గొన్నారు. తొలుత సూర్య నృత్య నికేతన్ విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. చిన్న విషయం కాదు. ఒక పక్క ఉద్యోగం, ఇంకో పక్క సేవ. అవి ఎక్కువ సేవకే టైం కేటాయిస్తూ వారు అనునిత్యం ఈ సేవా కార్యక్రమాల్లో మనం ముందుకు దూసుకెళ్తా ఉన్నారు. ఇది ఎందుకంటే ఈ సంస్థ ఇలాంటి సంస్థల వల్లే మంచి చేయాలనుకుంటూ ఉంటుంది. ప్రజాప్రతినిధులుగా ఉన్న మా దగ్గరికి అనేక రకాల జనాలు వస్తూ ఉంటారు. ముఖ్యంగా డ్రింకర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు. నైట్ అయితే జనరల్గా వాళ్ళు తాగి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే కబుర్లకి టెంప్ట్ అవుతూ ఉంటాం. వాళ్ళ కష్టాలు, మాకు ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉందని అవసరమైన కోళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. నమ్మి 10,000 ఇస్తాం, తర్వాత తెలుస్తాం మోసపోయాం, అనవసరంగా వాడికి ఇచ్చాం అని. మళ్ళీ 10 రోజులు పోయిన తర్వాత మళ్ళీ వస్తారు, మళ్ళీ ఏడుస్తారు, మళ్ళీ మొదలుపిస్తారు. అంటే సరైన సమయానికి సరైన వ్యక్తికి సాయం అందిస్తేనే అది కరెక్టు, అది సంస్థ కరెక్ట్గా వెళ్తున్నట్టు. అది కేవలం చేయుత సంస్థ లాంటి వాటి సంస్థలకే అది కరెక్ట్ పర్సన్ అందుతుందని మాత్రం. ఈరోజు ఈ సేవా సంస్థ పెట్టి 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈరోజు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఎక్కడెక్కడ ఏం చేస్తారు, ఏం చేస్తారని. అది ఈ సేవా సంస్థ ఏదైతే మామూలుగా చాలా మంది పెట్టుకుంటారో అలా కాదండి. ఉద్యోగస్తులందరూ కలిసి పెట్టిన సంఘం. ఆ ఉద్యోగస్తుల నుంచి వాళ్ళు ఏదైతే కొంత డబ్బులు ఇస్తే ఆ డబ్బుల ద్వారా తీసుకుని వస్తుంటే ప్రైవేట్ వ్యక్తులు కూడా చాలా బాగా చేస్తారని చెప్పి ఇందులో ఇన్వాల్వ్ అవడం. అవన్నీ 5,000 మంది సభ్యులు. ఈ రోజున చూస్తే 8 సంవత్సరాలు ₹13,70,00,000 ఖర్చు పెట్టి సేవ చేశారంటే ఇది గొప్ప సేవా సంస్థగా మనం రాష్ట్రంలో గుర్తించవలసిన అవసరం ఉందని సందర్భంగా తెలియదు. ఇలాంటి సేవా సంస్థకి ప్రభుత్వం కూడా సహకారం అందించవలసిన అవసరం ఉంది. ఈ రోజు ఈ సేవా సంస్థ ఈ రోజున ఒక ప్రైవేట్ బిల్డింగ్ లో ఉండడం జరుగుతుంది. ఆ ప్రైవేట్ బిల్డింగ్ కూడా రోటరీ క్లబ్ వారికి వస్తే రోటరీ క్లబ్ లో రిక్వెస్ట్ చేసి ఈ సేవా సంస్థ చేసిన విధానం బట్టి ఈ బిల్డింగ్ మీరే ఉంచుకోవడానికి ఇవ్వడం జరిగింది. కానీ ఆ బిల్డింగ్ కూడా సరిపోతుంది. ఈ రోజున మనం మేము చూసాం. అందరూ కూడా ఈ రోజున ఈ సేవా సంస్థ కూడా ప్రభుత్వ పరంగా కొంత స్థలం ఇచ్చినట్లయితే అక్కడ అన్ని ఆర్గనైజేషన్ ఒకే చోట పెట్టుకుని చేయడానికి అవకాశం ఉంటుందని ఆర్గనైజేషన్ వారు రవి అందరూ చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈ కలెక్టర్ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఎక్కడైనా మంచి స్థలం దొరికితే మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఆ స్థలం ఇచ్చే కార్యక్రమం మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. బ్యాలెన్స్ లాంటి మన నాలుగు పైన దాన్ని తుక్కిన తర్వాతే దాన్ని బయటికి వాడాలంటారు. ఎందుకంటే అది మన సభ్యత సంస్కారాన్ని తెలియజేస్తారు. సభ్యత సంస్కారంలో ఒక పార్ట్ అయిన సర్వీస్ చేయుట. సో మనందరూ కూడా డెఫినెట్లీ సర్వీస్
తీసుకోవాలి. అలాగే మనం ఒక సర్వీస్ అన్నది ఒక ఆర్గనైజేషనే కాదండి. సర్వీస్ అన్నది ఇట్ సెల్ఫ్ అన్నది మనకి ఒక బాడీ లాంటిది, ఇంటర్నల్ ఇన్బిల్ట్ అనమాట. అది క్వాలిటీ చెప్తే వచ్చింది కాదు, అది పార్టిసిపేట్ చేస్తే వచ్చిన క్వాలిటీ అది. సో అందరూ కూడా నా ఇదేంటంటే మీరు అందరూ కూడా ఇలాంటి సర్వీస్ కార్యక్రమాల్లో పాల్గొనాలి. అలాగే మన చేయుత రవి గారు కూడా మీరందరూ కూడా సహకరించాలి. రవి గారు కూడా రవి గారికి ఉన్నాయి, ఎందుకంటే చాలా నుంచి మనం ప్రయాణం చేస్తున్నాం. అలాగే దగ్గర ఉన్న పిల్లలందరితో కూడా మేము హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాం. ఎందుకంటే హ్యాపీనెస్ లైస్ ఇన్ వాట్స్ యూ గివ్, నాట్ ఫ్రమ్ వాట్ యూ గెట్ అంటారు. అంటే ఇవ్వడంలో ఉన్న ఆనందం తీసుకోవడంలో ఉండదు అని అంటారు. అదే మరి సర్వీస్ ఇవ్వడంలో ఉన్న ఆనందం దాని కిక్కే వేరంటారు. సో ఐ విష్ చేయుత రవి గారు ఆల్ ద బెస్ట్ ఇన్ హిస్ లైఫ్. ఎందుకంటే ఇంకా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేయాలి. అలాగే పెద్ద మనసున్న వారు అందరూ కూడా వచ్చేసి రవి గారికి చేయూతలు ఇవ్వాలి. అలాగే చేయూత అన్నది ఒక స్టేట్ బ్రాండ్ కాకుండా నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ బ్రాండ్గా మారాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్క ఇవాళ ఒక మర్రి చెట్టు ఎంతో మందికి నీడనిస్తుంది. ఎవరండి వీళ్ళందరూ అంటే, ఒక రైతు ఇంట్లో 2 కుండలు ఉన్నాయి, 2 వాటర్ పాట్స్ నీళ్ళ కుండలు ఉన్నాయి. ఒకదానికి చిన్న బెచ్చం కూడా లేదు, రెండో దానికి బెచ్చం ఉంది. ఆ రైతు ఎప్పుడు ఆ బెచ్చం ఉన్న కొండను తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇంటికి. రోజు నీళ్ళు తీసుకోవడం, వాళ్ళు ఇంటికి వెళ్ళడం. అందరూ అడుగుతూ ఉంటారు, మంచి కొండను వదిలిపెట్టి ఈ బెచ్చం ఉన్న కొండను తీసుకుని రైతు నవ్వేసి వెళ్ళిపోతున్నాడు. 1 సంవత్సరం వెళ్ళిపోయాడు, 2 సంవత్సరాలు వెళ్ళిపోయాడు, 3 సంవత్సరాలు వెళ్ళిపోయాడు, 8 సంవత్సరాలు ఇవాళ రవి అనే రైతు ఆ బెచ్చం కొండతో వెళ్తున్నాడు. 8 సంవత్సరాలు అతని ప్రయాణంలో మొత్తం అతను నడిచిన దారి మొత్తం ఆ బెచ్చం ఉన్న కొండ నుంచి నీళ్ళ ద్వారా పళ్ళ మొక్కలు, పూల మొక్కలు అన్నీ కూడా ఆ దారిలో పెరిగి వచ్చి ఆ దానికి పూలబాట వేసే పరిస్థితి ఉంది. ఆ వేసిన రైతు చేయూత ఫౌండేషన్. ఆ వచ్చిన పూలు ఇవాళ పిల్లలు, మిగతా వాళ్ళంతా ఆర్ఫనైజ్ అవనండి, హ్యాండిక్యాప్డ్ అవనండి, రైతులు అవనండి, ఇంకోటి అవనండి, వీటన్నిటికీ ఇచ్చేసి. అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు, సమాజానికి దగ్గరగా ఉండాలి, మన గౌరవం. చేయూత సంస్థ సభ్యులందరి మధ్యన చేయడం జరిగింది. ఇది ఉద్యోగుల ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన సంస్థ. నేడు ప్రజా సమస్యల పర్యవేక్షణ ఏ విధంగా చేస్తున్నారో ఇది ఒక ప్లాట్ఫామ్ కింద చేయూత సంస్థని అందరూ ముందుండి తీసుకెళ్ళడం నిజంగా గర్వించదగ్గ విషయంగా మేము పరిగణిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున వచ్చిన విశేష జనవాహిని సుమారు 3,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులే కాకుండా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు ఎవరైతే దీంట్లో సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరూ సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి ఈ సంస్థను హక్కున చేర్చుకున్నారు. మరి ఎంతోమంది వైద్యపరంగానే, విద్యపరంగానే, అలాగే దివ్యాంగులకి షాపులు ఏర్పాటు చేయడంలో అవ్వచ్చు, మహిళలకి కుట్టు మిషన్లు ఇవ్వడం అవ్వచ్చు, ఇలాగ అన్ని కోణాల్లో సుమారు 12 సెక్టార్లో ఇప్పటికీ ప్రత్యక్షంగా పరోక్షంగా 13,78,00,000 రూపాయలు అందరి సహాయ సహకారాలతో ఖర్చు చేశాం. మరి ముఖ్యంగా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషరెడ్డి గారు, లక్ష్మీరాజ్యం గారి సహకారంతో ఈ రోజుకి 7,78,000 మందికి ఆకలి తీర్చడం జరిగిందని తెలియజేస్తూ, మరి పిఠాపురంలో కూడా రీసెంట్గా 8 నెలల క్రితం ఏర్పాటు చేసిన నిత్యాన్నదానం కూడా ఎక్కడ ఆగకుండా కొనసాగించడం జరుగుతుంది. దీంట్లో భాగస్వామి అయిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకి, అలాగే ఎవరైతే స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తున్నారో చేయూత సంస్థ మీద నమ్మకంతో వారందరికీ కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, చేయూత సంస్థ సభ్యులందరికీ ఈ సందర్భంగా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం.